తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల కిటకిటలాడుతోంది. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగుతోంది. అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకున్న నగరవాసులు వేకువజాము నుండి కూడా ఆలయాల బట్టపట్టారు. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి క్యూలో వేచి ఉన్నారు. ఆలయం ముందు నిలబడి ఒక్కొక్కరు న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. నమో వెంకటేశాయ. ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి 1 రావడం కూడా ఇదివరకు వస్తే కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలని దృష్టిలో పెట్టుకుని మన దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం, ఇది ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి 2వ పర్వదినం చాలా అద్భుతంగా దర్శనం అయింది. స్వామివారు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు. కానీ టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లక్కీ డీప్లో అందరికీ రావడం చాలా చాలా అదృష్టంగానే భావిస్తారు అందరూ. ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరి యొక్క నూతన సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ఈ టీటీడీ కూడా వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీస్సులు ఇచ్చి కొత్త సంవత్సరం అందరికీ బాగా జరగాలని కోరుతున్నాం. మాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నాడు తిరుమల కొండపై ఉండాలనేది నా ఒక కోరిక. ఎందుకంటే జనవరి 1 నా యొక్క పుట్టినరోజు. అదే ఈసారి లక్కీ పెట్టడం వలన దర్శనం దొరకదో అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 1 నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది. నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము. నన్ను ఈరోజు లక్కీ టిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి, ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున ధన్యవాదాలు. గోవిందా. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. నా పేరు వినోద్ కుమారు. లక్కీ ట్రిప్లో నాకు సంతోషంగా భావిస్తున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన నాకు ఈ అవసరాన నాకు వచ్చినందుకు చాలా మంచిగా భావిస్తున్నా. నేను మా కుటుంబం తరపున మొత్తం కుటుంబముతో సహా ఈడికి వచ్చేసినాను. అది ఇంకానేమో వైకుంఠ ఏకాదశి పర్వదినాన నూతన సంవత్సరము వేడుకలు కూడా రంగరంగ వైభవంగా ఇక్కడ తిరుపతిలో చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. అందుకు తిరుపతి దేవుని మరి తిరుమల దేవుని కటాక్షం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తిరుమలలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. న్యూ ఇయర్ తిరుమలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక వెదర్ అయితే అద్భుతంగా ఉంది, ఫుల్ ఆఫ్ ఫాగ్. నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ న్యూ ఇయర్ కూడా ఇలానే ఉత్సాహంగా అనుకుంటున్నాను. న్యూ ఇయర్ తిరుమలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక వెదర్ అయితే అద్భుతంగా ఉంది, ఫుల్ ఆఫ్ ఫాగ్. నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే చాలా